నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21న విడికొండలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ముమ్మర ఏర్పాట్లు, ఎన్ఎస్పి మైదానంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లను సీఎం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, డిప్యూటీ కలెక్టర్ వరద సుబ్బారావు, ఆర్డీఓ, వినుకొండపట్న రూరల్ సిఐలు పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు. వినుకొండ పట్టణం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కవచాలైన యాప్రాన్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం మరియు రక్షణను దృష్టిలో ఉంచుకొని ఈ యూనిఫామ్లు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషకరమైన విషయం. రాష్ట్రంలో వినుకొండ మున్సిపాలిటీకి ఒక ప్రత్యేకత ఉంది. చాలా ఒక క్రమశిక్షణతో కూడిన కార్మికులని, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అందరూ కూడా ఏకతాటిపై ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటారని నేనైతే విన్నాను, చూశాను. అదేవిధంగా ప్రజలకు కూడా తెలియజేస్తున్నా, ఇక్కడ ఉన్న కూడా చక్కని క్రమశిక్షణతో రాష్ట్రంలో మొదటి స్థానంలో పన్నుల వసూళ్లో గానీ రకరకాల ప్రభుత్వ సర్వేలు జరుగుతున్నాయి. ఆ సర్వేలన్నీ కూడా ప్రభుత్వానికి ఎంతో ఉపయోగకరం, తర్వాత ప్రజలకు ఉపయోగకరం. మొదట్లో మనకి ఏమీ తెలియదు, తర్వాత ఉపయోగం ఏంటో. మొదట్లో ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు ఎవరికి తెలవలేదు. ఇప్పుడు ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి గుర్తింపు ఎలా అయిందో, అదే విధంగా మనం చేసే ప్రభుత్వం ఏ సర్వే చేసినా అది మనకి, మన కుటుంబానికి, చుట్టుపక్కల వారికి అందరికీ ఉపయోగం. ఇది మీకే కాదు, మీడియా తరఫున, అందరి తరఫున, ఇక్కడ ఉన్న పెద్దలందరి తరఫున మీ అందరికీ కూడా ప్రజలకు కూడా తెలియజేస్తున్నారు. ఈ రోజున శివశక్తి లీలా అంజనా ఫౌండర్ ఎవరంటే మీ అందరికీ తెలుసు. ఫౌండర్ ఎవరు? మన ఎమ్మెల్యే గారు ఎవరు? ఆంజనేయులు గారు ఎవరు? చీఫ్. మీరు కుట్టించుకోవాలంటే 300-400 రూపాయల దాకా అవుతుంది. మంచి క్లాతు, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దాని తరపున ఎంతో మందికి ఎంతో ఇస్తున్నాం. కార్మికులు అనేది ఎండలో, చలిలో, వానలో అన్నింటిలోనూ పనిచేస్తున్నారని చెప్పి మీ అందరికీ కూడా చాలా బాగుండాలి అని చెప్పి గతంలో మనకున్న 179 వర్కర్లకి కూడా ఖర్చుతో కూడుకున్న పైనప్పటికి కూడా వీళ్ళు కార్మికులు, వీళ్ళు కష్టపడితేనే అంతా ఊరంతా బాగుంటుంది. ఉదయం 5 లేచిన కాడి నుంచి వారి సొంత పనులు కూడా వదులుకుని బాగా చేస్తున్నారని చెప్పి మంచి సదుద్దేశంతో మీ అందరికి ఇవ్వాలని చెప్పి మనకి శివశక్తి లీలా అంజనా ఫౌండేషన్ వారి ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమంలో ఇదొక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మన మేడం షకీలా మేడం గారు, సురేష్ గారు, ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారు మరియు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ లీలావతి గారు మీ సోదరులందరికీ యూనిఫామ్స్, యాప్రాన్స్ ఇవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి దాదాపు 179 యాప్రాన్స్ రెడీ చేసి మా ద్వారా మీకు పంపిణీ చేయమని పంపించారు. మీ అందరికీ ఫస్ట్ వాళ్ళు ధన్యవాదాలు తెలుపమన్నారు. ఎందుకంటే కార్మికులు ఫస్ట్ స్టెప్ వాళ్ళదేను. మన ఊరు బాగుండాలన్నా కూడా ఏదైనా నీట్గా ఉండాలి, ఆరోగ్యం బాగుండాలంటే పారిశుద్ధ కార్మికుల్ని సేవల్ని మనం విలువ కట్టలేము. వారు చేసినటువంటి సేవల్లో కోవిడ్ సమయంలో మీరు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంతోమంది ప్రాణాలను కాపాడినందుకు మీ అందరికీ కూడా మేము సర్వీస్ శాలిటీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా శివశక్తి లీలాంజన ఫౌండేషన్ సుమారు 10 సంవత్సరాల నుంచి సమాజహిత, ప్రజాహిత కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈ బట్టలు ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా గతంలో కూడా మీ అందరికి కూడా ఇవన్నీ కూడా డ్రెస్సులు ఇవ్వడం జరిగింది. కావున శివశక్తి లీలాంజన ఫౌండేషన్ వ్యవస్థాపకురాలైనటువంటి లీలావతి గారికి, అదేవిధంగా పట్టణ పారిశుద్ధ కార్మికుల పక్షపాతి, పేద ప్రజల అభివృద్ధి కోరేటువంటి మనందరి ప్రియతమ నాయకులు
మన శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వినుకొండ పట్టణంలోని జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, ప్రముఖ సామాజిక కార్యకర్త కొణిజేటి నాగశ్రీను రాయల్ అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ వినుకొండ పట్టణంలో ఆయన అభిమానులు, జన సైనికులు భారీ ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వినుకొండ పట్టణంలోని చారిత్రాత్మక గుంటి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చి 101 టెంకాయలు కొట్టి స్వామివారికి ప్రత్యేక ఆకుపూజ జరిపించారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చి మళ్లీ ప్రజా సేవలో పాలుపంచుకోవాలని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. పేదల జీవితాల్లో ఎన్నో మార్పులు తెచ్చిన ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి ప్రధాని నరేంద్ర మోదీ తీరని అన్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల విమర్శించారు. వినుకొండ నియోజకవర్గం సావెల్యాపురం మండలం వేల్పూర్ గ్రామంలో గురువారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఎంతో మంది పేదల కడుపు నింపుతున్న ఉపాధి హామీ పథకాన్ని చంపుతుంటే జగన్ నోరు విప్పకపోవటం అన్యాయమన్నారు. ఉపాధి హామీ పథకం వచ్చాక గ్రామాల్లో కరువు కాటకాలు, వలసలు, ఆకలి చావులు తప్పాయని షర్మిల అభిప్రాయపడ్డారు. పేదల కడుపు నింపే ఉపాధిపై బీజేపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలని చూస్తున్నారని, కొత్త చట్టం తెచ్చి గ్రామాల్లో ఉపాధి లేకుండా చేశారని విమర్శించారు. లక్షల మందికి పేదలకు ఇల్లు ఉండాలి అని ఇందిరమ్మ ఇల్లు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. లక్షల మంది పేదలకు ఒక చిన్న స్థలమైనా ఉండాలి అని ఎంతో మందికి భూ పంపిణీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో అద్భుతమైన పథకాలను అది కూడా అద్భుతంగా అమలు చేసి పేదవాడికి అందేటట్టు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఈ రోజు వరకు కూడా ఇంతమంది గుండెల్లో బ్రతికే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికుండంగా ఆ రోజుల్లో వచ్చిన ఇంకొక పథకం పేరే ఈ ఉపాధి హామీ పథకం. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ రోజుల్లో అమలైన పథకమే ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. మనం దాన్ని కరువు పని అంటాం. ఈ కరువు పని ఎంత ముఖ్యమైందంటే ఆ రోజుల్లో ఇందాక అన్న చెప్పినట్టుగా కరువును మాపడానికి, వలసలు తగ్గించడానికి, గ్రామాలలోనే పని కల్పించడానికి, గ్రామాలలో పని కల్పిస్తే గ్రామస్తులు చిన్న పనైనా సరే చేసుకొని తినగలరు, దానివల్ల వలసలు ఆగిపోతాయి అని ఎంతో పెద్ద మనస్సుతో ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకమే ఈ ఉపాధి హామీ పని. అంతకుముందు పథకం లేనప్పుడు కనీసం పని లేక, తినడానికి తిండి లేక ఆకలి చావులైనా ఉండేవి, లేదా వలసలైనా పోయేవాళ్ళు. అది ఆగాలనే, పని కల్పించాలనే ఉపాధి హామీ పనిని కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆలోచన చేసి ప్రవేశపెట్టిన పథకం పేదవాడి పథకం ఉపాధి హామీ పని. అంటే చేసుకోవడానికి పని, చేసిన పనికి వేతనం, దానివల్ల ఆ కుటుంబం బతుకుతుంది అని. అంత పుణ్యమైన పథకానికి కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారి పేరు పెట్టింది. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 ఏళ్ళు అయ్యింది. ఈ సంవత్సరము బీజేపీ పార్టీ చేసిన సాహసము మహాత్మా గాంధీ పేరును తొలగించడమే కాదు, అసలు ఉపాధి హామీ పనినే తొలగించాలని చూస్తుంది బీజేపీ పార్టీ. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. వినుకొండ పట్టణంలోని విశ్వసాయి జూనియర్ కళాశాల విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించడం ఎలా అనే అంశంపై వినుకొండలోని శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినుకొండ బీఈడీ కళాశాల డైరెక్టర్ గాలి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధ, ఏకాగ్రతతో చదివితే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చునని పేర్కొన్నారు. ప్రతి పరీక్షను ఒక సవాలుగా తీసుకోవాలని, అప్పుడే విజయం వరిస్తుందని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ చిలంకూరి కోటేశ్వరరావు, ట్రస్ట్ సభ్యులు మరియు కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు. ఈరోజు మన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడటం కోసం శ్రీ గాలి శ్రీనివాసరావు గారు, ప్రముఖ బీఈడీ కళాశాల డైరెక్టర్, అలాగే మన రిటైర్డ్ హెచ్ఎం గారు, ఈ దేవాలయ కమిటీ మెంబర్ అయినటువంటి శ్రీ భాగవతం రవికుమార్ గారు. విషయం మీ అందరికీ తెలుసు, ఈ నెల
23 నుంచి కూడా మీరు జూన్ నుంచి ఏదైతే శ్రమ పడుతూ ఉన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.